హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో దండకారణ్య భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉంది? ఇక్కడ ఏంటండి, దండకారణ్య అనేది చూసినట్లయితే మన భారతదేశంలో ఎక్కడ కలదు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, తూర్పు. అంటే దండకారణ్య కనుక చూసినట్లయితే మన భారతదేశంలో తూర్పు ప్రాంతంలో కలదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎవరెస్ట్ పర్వతము ఈ ప్రాంతంలో ఉంది. అంటే ఎవరెస్ట్ పర్వతం కనుక చూసినట్లయితే ఏ ప్రాంతంలో కలదు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నేపాల్ హిమాలయాలు. అంటే నేపాల్ హిమాలయాలలో ఎవరెస్ట్ పర్వతము కలదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రామస్ శిఖరము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అరేబియా సముద్రము. రామస్ శిఖరము అనేది అరేబియా సముద్రంలో కలదు. ఈ క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలోని ఎత్తైన శిఖరము ఏది? అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే దక్షిణాన ఉన్నటువంటి భారతదేశంలో కనుక చూసినట్లయితే ఎత్తైన శిఖరము ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అనైముడి. అనైముడి అనేది దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము. ఈ క్రింది వాటిలో నాతులా పాస్ ఏ పరిధిలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, హిమాలయాలు. అంటే నాతులా పాస్ అనేది హిమాలయాలలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ ఇవ్వబడిన కోడ్ల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ జాబితా 1, జాబితా 2 రెండు ఇవ్వడమైందండి. హిల్ రిసార్ట్స్ మరియు అవి ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవ్వడమైంది. అయితే ఇక్కడ ఆన్సర్ అంటే ఇక్కడ ఏబిసిడి అంటే ఇక్కడ హిల్ రిసార్ట్స్లో డల్హౌసీ, డార్జిలింగ్, ముస్సోరీ, పహల్గామ్ ఇవ్వడమైంది. అయితే రాష్ట్రాలు కనుక చూసినట్లయితే జమ్మూ మరియు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ ఇవ్వడమైంది. అయితే ఏ హిల్ రిసార్ట్స్ ఏ రాష్ట్రంలో ఉంది అని ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఏంటంటే అంటే ఏ వచ్చేసి ఇక్కడ సి అండి ఆన్సర్. అంటే ఇక్కడ ఆప్షన్ సి అండి ఆన్సర్. అంటే ఏ ఏంటంటే ఏ వచ్చేసి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. డల్హౌసీ రిసార్ట్స్ కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లో కలదు. ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బి కనుక చూసినట్లయితే డార్జిలింగ్ కనుక చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో కలదు. డార్జిలింగ్ హిల్ రిసార్ట్స్. నెక్స్ట్ ముస్సోరీ కనుక చూసినట్లయితే ఉత్తరాఖండ్లో కలదు. పహల్గామ్ అంటే ఇది పహల్గామ్ కనుక చూసినట్లయితే జమ్మూ మరియు కాశ్మీర్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భౌగోళిక కాలాల ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 4, 3, 2. అంటే భౌగోళిక కాలాలు కనుక చూసినట్లయితే సరైన క్రమం ఏంటి అని అంటే ఆరావళి, నెక్స్ట్ తూర్పు ఘాట్, నెక్స్ట్ దక్కస్ పీఠభూమి, నెక్స్ట్ హిమాలయాలు. ఇవి సరైన క్రమంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పర్వత శ్రేణులను ఉత్తరం నుండి దక్షిణం వరకు అమర్చండి మరియు కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2, 4, 3, 1. అంటే ఇక్కడ సరైన క్రమం ఏంటి అని అంటే లడక్, జస్కర్, పిర్ పంజల్, ధోలాధర్. ఇవి ఏంటండి? పర్వత శ్రేణులు. అంటే ఇవి ఉత్తరం నుండి దక్షిణం వరకు కోడులను సరైన క్రమంలో అమర్చినట్లయితే ఇవి ఒక పర్వత శ్రేణులు అండి. ఉత్తరం నుండి దక్షిణం వరకు కోడ్లను అనుసరించి చూసినట్లయితే 2, 4, 1, 3 ఏంటిదండి? లడక్, జస్కర్, ధోలాధర్, పిర్పంజల్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ఏది పీఠభూమి యొక్క సరైన భౌగోళిక వ్యాప్తిని చూపుతుంది? అంటే భౌగోళిక వ్యాప్తిని సరైన విధంగా చూపే పీఠభూమి ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ
ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి అండి, 1, 2, 3. అంటే ఇక్కడ 1, 2, 3 ఇవి సరైన ఏంటండి అవి 1, 2, 3 కనుక చూసినట్లయితే ఇవి సరైన దిశను చూయిస్తాయి. ఏంటి అండి అవి? ఏంటి అవి? పీఠభూమి యొక్క అంటే పీఠభూమి యొక్క సరైన భౌగోళిక వ్యాప్తిని చూయించేటి ఏంటి అని అంటే 1, 2, 3. 1, 2, 3 ఇవి పీఠభూమి యొక్క సరైన భౌగోళిక వ్యాప్తిని చూపుతాయి. నెక్స్ట్, దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ ఏంటంటే 2, 3, 4, 1. అంటే ఇక్కడ 2, 3, 4 అంటే ఇవి పాస్లు అండి. పిష్కిల, నేతి పాస్, నాతుల, బోమ్డిల. మరి ఇవి పాస్లు కాబట్టి అంటే ఇవి పాస్లు ఏ రాష్ట్రాల్లో కలవు అని అంటే ఇక్కడ రాష్ట్రాలు కనుక చూసినట్లయితే ఏ రాష్ట్రాలు అంటే కోడ్ల నుండి సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ జాబితా 1, జాబితా 2 ఇవ్వడం అయిందండి. జాబితా 1, జాబితా 2. జాబితా 1లో చూసినట్లయితే పాస్లు, జాబితా 2లో చూసినట్లయితే రాష్ట్రాలు ఇవ్వడం అయింది. ఏ పాస్లు ఏ రాష్ట్రాల్లో కలవంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ 2, 3, 4, 1. అంటే ఏ అనేది 2 షిప్కిలా, నెక్స్ట్ బి అన్న నీతి పాస్ ఉత్తరాఖండ్, నెక్స్ట్ సి ఏంటంటే సిక్కిం, బోమ్డిలా అన్నది అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, నాతుల పాస్ గురించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2, 3. అంటే ఇది సిక్కిం టిబెట్తో కలుపుతుంది. సిక్కింను టిబెట్తో కలుపుతుందండి ఇది. నెక్స్ట్ ఇది పురాతన సిల్క్ రూట్ యొక్క ప్రధాన ధమని. నెక్స్ట్ ఇది 2006 సంవత్సరంలో తిరిగి తెరవబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ జాబితా 1, జాబితా 2 ఇవ్వడం అయిందండి. ఇక్కడ పాస్లు మరియు అవి ఉండేటటువంటి రాష్ట్రాలు ఇవ్వడం అయింది. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి ఏంటంటే 4, 3, 1, 2. అంటే ఏ అనేది 4 అండి. ఏ అనేది 4. జోజిలా పాస్ అనేది జమ్మూ కాశ్మీర్లో కలదు. బారాలాచా పాస్ అనేది హిమాచల్ ప్రదేశ్లో కలదు. నెక్స్ట్ జలాల పాస్ అనేది సిక్కింలో కలదు. నీతి పాస్ అనేది ఉత్తరాఖండ్లో కలదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ జాబితా 1, జాబితా 2 ఇవ్వబడినాయి. జాబితా 1లో హిమాలయాల శిఖరాలు మరియు జాబితా 2లో రాష్ట్రాలు ఇవ్వబడినాయి. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, 2, 4, 1, 3. అంటే 2, 4, 1, 3 అంటే ఇక్కడ K2 అనేది జమ్మూ మరియు కాశ్మీర్, నందాదేవి హిమాచల్ ప్రదేశ్, తారాపహార్ ఉత్తరాఖండ్, కాంచనజంగా సిక్కింలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో హిమాలయాల్లో పీర్ పంజాల్ శ్రేణి ఇందులో ఒక భాగము ఉంది. ఆన్సర్ ఆప్షన్ డి అండి, తక్కువ హిమాలయ. అంటే పీర్ పంజాల్ శ్రేణి అనేది ఇందులో ఒక భాగంగా ఉంది అని అంటే ఇది తక్కువ హిమాలయాల్లో కలదు. నెక్స్ట్, పాల్ఘాట్ గ్యాప్ ఇస్లాండ్ అన్నది క్రింది వాటిలో వేటి కమ్యూనికేషన్లను అందిస్తుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి మదురై నుండి తిరువనంతపురం వరకు కమ్యూనికేషన్లను అందించడము జరుగుతుంది. ఏంటి అండి అది? పాల్ఘాట్ గ్యాప్ ఇస్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన శిఖరాలలో ఏది ఎత్తైనది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గాడ్విస్ ఆస్టిస్. అంటే గాడ్విస్ ఆస్టిస్ అనేది శిఖరాలలో ఎత్తైనదిగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కూనూర్ హిల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కూనూర్ హిల్ స్టేషన్ అనేది తమిళనాడులో కలదు.
భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆరావళి. పురాతన పర్వత శ్రేణి ఏంటంటే ఆరావళి. మణిపూర్ రాష్ట్రం నాగాలాండ్ రాష్ట్రం నుండి వేరు చేసే కొండ శ్రేణిని క్రింది వాటిలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి బరైల్ కొండలు. అంటే మణిపూర్ రాష్ట్రాన్ని నాగాలాండ్ రాష్ట్రం నుండి వేరు చేసే కొండ శ్రేణిని ఏమంటారు అని అంటే బరైల్ కొండలని అంటారు. ఈ క్రింది వాటిలో తక్కువ కొండల వెలికొండ సమూహం యొక్క నిర్మాణ భాగము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి తూర్పు కనుమలు. నెక్స్ట్ భారతదేశంలోని కరేవాస్ అని పిలువబడే హిమనదీయ టెర్రస్ ఈ క్రింది వాటిలో ఎచ్చట కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి జీలం వ్యాలీ. నెక్స్ట్ ఎడారులు సారవంతమైన మైదానాలు మధ్యస్థంగా అడవులతో నిండిన పర్వతాలు అన్నవి క్రింది ఏ ప్రాంతాల్లో అగుపిస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఎడారులు సారవంతమైన మైదానాలు కనుక చూసినట్లయితే మధ్యస్థంగా అడవులతో నిండిన పర్వతాలు అన్నవి క్రింది ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి వాయువ్య భారతదేశంలో కనిపిస్తాయి. అంటే ఇక్కడ తార్ ప్రాంతంలో మారుతున్న ఇసుక దిబ్బలను స్థానికంగా ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి త్రియస్. ఈ క్రింది వాటిలో జెలెప్లా పాస్ ఇక్కడ ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి సిక్కిం హిమాలయ. జెలెప్లా పాస్ అనేది సిక్కిం హిమాలయాలలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా డెల్టా మరియు కేప్ కామెరిస్ల మధ్య భారతదేశంలోని క్రింది తీరాలలో ఏది ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కోరామాండల్ తీరము. కృష్ణా డెల్టా మరియు కేప్ కామెరిస్ల మధ్య భారతదేశంలో ఈ క్రింది ఏ తీరాలలో ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి కోరామండల్ తీరము. భారతదేశంలోని క్రింది ఏ ప్రాంతంలో జియోథర్మల్ శక్తి వనరులు కనుగొనబడలేదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి గంగా డెల్టా. క్రింది వాటిలో ఏవి రోహ్తంగ్ పాస్ లోయలను కలుపుతుంది? ఆన్సర్ కులు మరియు స్పితి. హిమాలయ పర్వత వ్యవస్థ ఈ క్రింది ఇవ్వబడిన ఏ జియోసింక్లైన్ల నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి టెతిస్ జియోసింక్లైన్స్. నెక్స్ట్ గ్రేటర్ హిమాలయ ఉత్తరాఖండ్లోని ఎన్ని జిల్లాలలో విస్తరించి ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గ్రేటర్ హిమాలయ అనేది ఉత్తరాఖండ్లోని ఎన్ని జిల్లాలలో విస్తరించి ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి 6 జిల్లాలు. గ్రేటర్ హిమాలయ అనేది ఉత్తరాఖండ్లోని 6 జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని రాతి వ్యవస్థల్లో ఏది ఖనిజాల స్టోర్ హౌస్గా కూడా పిలువబడుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మన ఇండియాలో కనుక చూసినట్లయితే రాతి వ్యవస్థలలో ఖనిజాల స్టోర్ హౌస్గా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఖనిజాల స్టోర్ హౌస్గా పిలువబడుతున్నది ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి తార్వార్ వ్యవస్థ. ఏంటండి అది? తార్వార్ వ్యవస్థ. ఖనిజాల స్టోర్ హౌస్గా పిలువబడేది తార్వార్ వ్యవస్థ. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి 1 మరియు 2. అంటే హిమాలయ పర్వత గొలుసుల ఆరసీయ లేదా అంగరాలాండ్ భౌగోళిక విభాగాల్లో బాగా ఉంది. నెక్స్ట్ రెండవది ద్వీపకల్ప భారతదేశం జియోలాజికల్ విభాగ గోండ్వానా ల్యాండ్లో భాగంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది పర్వత శ్రేణిలో ఏది భారతదేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రమే విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి అజంతా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కయల్ అంటే ఏమిటి? ఆన్సర్ కేరళ సరస్సు. ఈ క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలేదు? ఆన్సర్ ఆప్షన్ బి నాతుల అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవేవి కాదు. అంటే ఇక్కడ ప్రకటనలు ఇవ్వబడిందండి. అయితే ఈ ప్రకటనలు పరిగణించండి అని అంటే ఇక్కడ పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏది సరైంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి పైవేవి కావు. అంటే పీర్ పంజల్ పరిధిలోని జోజిలా పాస్ జమ్మూ కాశ్మీర్ మరియు శ్రీనగర్లో కలుపుతుంది అనేది సరైనది కాదు. నెక్స్ట్ బనిహాల్ పాస్ శ్రీనగర్ను ద్రాస్ మరియు కార్గిల్ కలుపుతుంది అనేది కూడా సరైనది కాదు. నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. అంటే ఇక్కడ మౌంటైన్స్ మార్గాలు మరియు రాష్ట్రాలు ఇవ్వడం అయిందండి. అయితే
ఏ మౌంటీస్ మార్గం ఏ రాష్ట్రంలో కలదు అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి 4312. అంటే ఇక్కడ ఏ అనేది 4, జోజిలా అనేది జమ్మూ కాశ్మీర్లో కలదు, లిపు లేక్ అనేది ఉత్తరాఖండ్లో కలదు, పిష్కిలా అనేది హిమాచల్ ప్రదేశ్ సారీ అండి షిప్కిలా అనేది హిమాచల్ ప్రదేశ్లో కలదు, నాతులా అనేది సిక్కింలో కలదు. అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి A4, B3, C1, D2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అరుణాచల్ ప్రదేశ్లో ఏ పాస్ ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో ఏ పాస్ ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి బోమ్డిలా పాస్. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పాస్ ఏది అని అంటే బోమ్డిలా పాస్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ పర్వత శ్రేణి భారతదేశంలో అత్యంత పురాతనమైనది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే పర్వత శ్రేణులు ఉంటాయి కదండి, అయితే మన భారతదేశంలో ఏ పర్వత శ్రేణి అత్యంత పురాతనమైనది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఆరావళి పర్వత శ్రేణి కనుక చూసినట్లయితే అత్యంత పురాతనమైనటువంటి పర్వత శ్రేణి. ఏ పర్వత శ్రేణి అండి? ఆరావళి పర్వత శ్రేణి. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి 3 మాత్రమే. అంటే ఇక్కడ ప్రకటనలు ఇవ్వబడినాయండి. అయితే ఈ ఇచ్చినటువంటి ప్రకటనలో ఏది సరైనది అని అంటే ఆన్సర్ వచ్చేసి 3 మాత్రమే. అంటే ఇక్కడ పులికాట్ సరస్సు 2 రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించి ఉంది. ఏంటండి అది? ఏ సరస్సు? పులికాట్ సరస్సు అనేది 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర పర్వతాలు భారతదేశానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేందుకు ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. అంటే మన భారతదేశంలో ప్రాముఖ్యతను ఇచ్చేందుకు ఉత్తర పర్వతాలు ఉన్నాయి కదండి, అవి క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి అవి దాడి నుండి దేశాన్ని రక్షిస్తాయి. ఏంటండి అవి? దాడి నుండి దేశాన్ని రక్షిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఉత్తర పర్వతాలు అనేవి భారతదేశానికి చాలా ప్రాముఖ్యతనిస్తాయండి. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్టయితే ఉత్తర పర్వతాలు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటివి. ఇవి మన దేశానికి వచ్చేటటువంటి ఆపద నుంచి, అంటే దాడుల నుంచి మన దేశాన్ని రక్షిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.